జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ అయితే ఉప ఎన్నికలు అనివార్యమైంది. బట్ ఈ ఉప ఎన్నికల్లో ఒక కొత్త ట్విస్ట్ చూస్తున్నాం. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు కూడా నిలబడుతున్నారని మనకు సమాచారం అందుతుంది. మనతో మాట్లాడడానికి ఒక నిరుద్యోగ యువతి ఆస్మా ఉన్నారు. తను జూబ్లీహిల్స్ బరిలో నిలబోతున్నారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారు మరి? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నోటిఫికేషన్స్ సకాలంలో వచ్చి అన్నీ మాకు అనుకూలంగా వచ్చి ఉంటే మేము నిరుద్యోగులము చదువుకుంటూ కూర్చునే వాళ్ళము. కానీ నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగుల సత్తా ఏందో చూపించాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. నిరుద్యోగులందరి తరపు నుంచి నేను పోటీ చేయబోతున్నాను అన్న. అక్కడ అంటే ఎలాంటి యాక్షన్ ప్లాన్ అయితే నిరుద్యోగులు అందరూ మాట్లాడుకున్నారు? ఎందుకంటే చాలా గ్రూపులు ఉన్నాయి నిరుద్యోగులకు సంబంధించి. మిమ్మల్ని అందరూ ఉమ్మడి అభ్యర్థిగా ఏమైనా నిర్ణయించారా లేకపోతే ఎట్లా? అవునన్న, అందరి మద్దతు తీసుకున్నాను. అందరితో డిస్కస్ చేసి నేను నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక మాట చెప్తారు కదా, అవసరమా ఆడపిల్లవు అది ఇది అని చెప్తారు. అందుకే నేను అందరినీ అడిగిన, అన్న నేను ఇట్లా పోటీ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అందరి మద్దతు తీసుకొని అందరి తరపు నుంచే నేను నిలబడాలని నేను సిద్ధమైన అన్న. ఇంట్లో ఎట్లా ఉంది సపోర్ట్? ఇంటి ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి ఎలా డెసిషన్కి ఓకే అన్నారా లేకపోతే ఎట్లా? నాకు చెల్లె ఉంది, అన్నయ్య ఉన్నారు, అంతే, పేరెంట్స్ లేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఓకే అన్నారు. వాళ్ళు నా నిర్ణయాన్ని గౌరవిస్తారన్న. ఎందుకంటే నేను న్యాయం వైపే నేను నిలబడతా కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గానే ఉంటారు. సరే నువ్వు పోటీ చేయు ఖచ్చితంగా, ఎందుకంటే నిరుద్యోగుల సత్తా ఏందో ప్రభుత్వాలకు చూపించాలి కాబట్టి నువ్వు నిలబడు అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేశారు. ప్రచారానికి సంబంధించి ఏ అంశాలు జనాలకు తీసుకువెళ్తారు తెలుసా? జూబ్లీహిల్స్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఇవన్నీ తెలుసా? 3 లక్షల ఓట్లు ఉన్నాయని తెలుసు అన్న. అయితే నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేయాలంటే నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో నేను తెలుసుకుంటానన్న. తెలుసుకొని ఫస్ట్ అయితే నేను ఒక నష్టపోయిన నిరుద్యోగిగా నా బాధను వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను. తెలుసుకొని నా పరంగా నేను అన్నీ తెలుసుకొని చేద్దామని అనుకుంటున్నాను. ప్రచారంలో ఏం చెప్తావు? జనాల్ని ఎట్లా ఆకర్షిస్తావు? ఎందుకంటే ఇప్పుడు ఓట్లు అంటే మొత్తం చాలా డబ్బులతో కూడుకున్నది. మీరు చూస్తేనేమో రోజు ఇక్కడ 5 రూపాయల భోజనం తిని చదువుకుంటానని చెప్తుంటా ఉంటారు. మరి ఎట్లా ఎలక్షన్కి ఎంత డబ్బులు రెడీ చేసుకున్నావు మరి? తప్పన్న, ఎందుకంటే నేను డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తారనే అపోహ నుంచే నేను వాళ్ళని బయటకు తీసుకురావాలనుకుంటున్నా. అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే చదువే అన్నిటికీ మూలము. చదువు లేనిదే ఏది లేదు. ఈ 2000 3000 తీసుకొని ఓటేస్తే తర్వాత ఇలాంటి పరిణామాలు ఎదురైతాయి. ఆ రోజు మేము ఈ ప్రభుత్వాన్ని నమ్మి మేము ఎట్లా గెలిపించినామో వాళ్ళకి కళ్ళకు కట్టేటట్టయితే నేను చూపిస్తా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించే పాత్ర మొత్తం నిరుద్యోగులం తీసుకొని ఈరోజు కూడా మేము రోడ్లపైన తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఆ సన్నివేశాలను మాత్రం నేను కళ్ళకు కట్టినట్టు వాళ్ళకి చూపిస్తా. అదే ప్లేస్లో నా తల్లిదండ్రులు ఉంటే ఎంత బాధపడతారు? అక్కడ కూడా గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళకి ఏంది సమస్యలు? మరి సకాలంలో జీతాలు కూడా వస్తలేవు, చాలామందికి సకాలంలో పెన్షన్స్ వస్తలేవు, ఇక కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదన్న. కాబట్టి అవన్నీ సమస్యలు కూడా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాను. గతంలో ఏదైనా ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రచారం చేసినావా? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎందుకంటే గతంలో మీ నిరుద్యోగులు అందరూ కలిసి కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగెనిస్ట్గా మళ్ళీ మీరు ఒక అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ గెలుపులో నా పాత్ర కూడా ఉందన్న. నేను కూడా ప్రచారంలో పాల్గొన్నా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు గెలుపు కోసం నేను కూడా ప్రయత్నం చేసిన కాబట్టి నాకు ప్రచార అనుభవం ఉంది. అదే వేలో నేను ఇప్పుడు వీళ్ళకి ఆపోజిట్గా నిలబడాలనుకుంటున్నాను. ఎట్లా పార్టీల మద్దతు ఏమైనా అడుగుతున్నారా లేకపోతే ఎట్లా ఎవరైనా పార్టీని వెళ్ళి కలిసారా? ఎట్లా ఉంటుంది? తీసుకుంటాను నా పార్టీల మద్దతు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక నిరుద్యోగిని, ఏ పార్టీ నుంచి నేను నిలబడుతున్న అభ్యర్థిని కాదు. నేను ఒక నిరుద్యోగిని కాబట్టి నేను ఒక నష్టపోయిన నిరుద్యోగిగా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, మీరందరూ నాకు మద్దతు ఇవ్వండి అంటే నిరుద్యోగులకు నిజంగా సపోర్ట్ చేసే నాయకులు ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే పార్టీ అభ్యర్థిని కాదు, నేను నిరుద్యోగిని కాబట్టి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఎందుకంటే అటు జూబ్లీహిల్స్ చూస్తుంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఆ సీటు కోసం కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ట్రై చేస్తుంది. మీరు చూస్తుంటేనో డబ్బులు లేవు, ఏం లేవు అంటున్నారు. మరి ఎలా గెలుపు కోసం ఎలాంటి పోటీ చేయడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. నా హక్కుని నేను వినియోగించుకోవాలనుకుంటున్నా. ఇంకొకటి అంటే నా వెంట నిరుద్యోగులు ఉన్నారు, చాలామంది సపోర్ట్, నా నిరుద్యోగులు వీళ్ళే మద్దతు ఉన్నారు నాకు. కాబట్టి వాళ్ళే నాకు ధైర్యం. వాళ్ళతో పాటే నేను కలిసి నడుద్దాం అనుకుంటున్నా. ఎలా ఉండబోతుంది అంటే చెప్పలేమన్నా, గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ పార్టీల వల్ల చాలా ఫేస్ చేసిర్రు ప్రజలు.
కాబట్టి పార్టీలను నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరు కూడా లేరు. కాబట్టి ఒక నిరుద్యోగి ముందుకు వస్తుంది, అందులో ఒక అమ్మాయిని ముందుకు వస్తున్నా అంటే వాళ్ళకు కూడా కొంచెం కన్సర్న్ ఉంటుంది కదా. అలాంటి ప్రభుత్వాలనే వాళ్ళు ఎన్నుకోవాలని వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు, నేను ఒక అమ్మాయిని ముందుకు వస్తున్నప్పుడు నా గురించి కూడా ఒక 1% అయినా ఆలోచిస్తారు కదా అని చెప్పేసి నేను ముందుకెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు కొంచెమైనా ఆలోచిస్తారని నాకు నమ్మకం ఉంది. జూబ్లీహిల్స్లో ప్రధానంగా ముస్లిం ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. మీరు కూడా ఒక ముస్లింగా ఉండే, దానికి సంబంధించి ఏమన్నా ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ ఉందా ముస్లిం ఓటర్లకు సంబంధించి? ఉంది అన్న, ఎందుకంటే ఇప్పుడు అక్కడ చాలామంది ముస్లిం ఓటర్లు ఉంది అంటారు కదా. నా జీవితం కానీ, నేను ఒక నిరుద్యోగిని, నా కుటుంబ నేపథ్యం కానీ ఇవన్నీ కూడా నాకు అక్కడ చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి కనీసం ఒక అమ్మాయిని ముందుకొచ్చిన ఇది కన్సర్న్తోనైనా నాకు ఓట్లు వేస్తారనే నమ్మకం నాకుంది. ఖచ్చితంగా ఏదైతే ఆస్మా చెప్తుందో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నేను ఖచ్చితంగా నిలబడుతున్నాను, దానికి సంబంధించి నిరుద్యోగులంతా నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా 18 నెలల రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే నిరుద్యోగులతో పాటు రాష్ట్రంలో అన్ని రంగాల్లో రేవంత్ రెడ్డి విఫలమయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు జూబ్లీహిల్స్ ఓటర్లు నన్ను ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. ఒక గెలుపు కాకపోయినా ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక నిరసన కార్యక్రమంగా కూడా మేము నిరుద్యోగులుగా తీసుకున్నామని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు మోహిత్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.